4-5 వేల కోట్లు దోచుకొని ఈ ప్రజలకి రైతులకి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు రేపు అయినా సరే ఎన్నో అంశాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు వెన్నుపోట్లు పొడిచారు. ఆ వెన్నుపోట్లు పొడిపించుకున్న ప్రజలందరూ కూడా ఓపికతో భరించి 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 ఆఖరికి ఓటు అనే ఒకే ఒక పోటుతోటి మిమ్మల్ని 11 సీట్లకి కిందకి పంపించి బుద్ధి చెప్పారనే సంగతి తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. 85% మీరు చెప్పిన హామీలను వేటిని నెరవేర్చకుండా కొన్ని పథకాలకి డబ్బులు వేస్తూ మిగతా అన్ని రంగాలని నిర్వీర్యం చేసి 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ పొరపాట్లు చేశామని అంగీకరించి ప్రజలకి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, ఇంకా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా ముందు మీ పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం, మాజీ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం సమస్యల మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు మీకుంది. కనీసం వాటినన్నా సక్రమంగా నిర్వహించాలని చెప్పనేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఆయన ఎమ్మెల్సీ వెన్నుపోటు దినోత్సవం చేస్తామని అంతా మెసేజ్లు పెట్టినారు. దేనికయ్యా భరత్ గారు వెన్నుపోటు దినోత్సవం? 60 కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పనేసి 18 కోట్లు కూడా పనిచేయకుండా ఈ కుప్పం మున్సిపాలిటీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచినందుక, అట్లాగే పన్నులన్నీ పెంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పొడిచినందుక, అంతరినీవా కాలువ పనులు పూర్తి కాకుండానే ఒక సెట్టింగ్ వేసి మోటార్లతో నీళ్లు పెట్టి దొంగ నీళ్లు వదిలి ఇక్కడ రైతులకి నీళ్లు లేకుండా వెన్నుపోటు పొడిచినందుక, దేనికి భరత్ గారు ఈరోజు మీరు వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ కుప్పంలో చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తూ ఉన్నారు. దానిని గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పనేసి హితవు చెప్తున్నాను. లేకుండా అనవసరంగా ఈ మంచి జరిగేటటువంటి కార్యక్రమాలకు అడ్డు రావాలని చూస్తే ప్రజలే మీకు, కుప్పం నియోజకవర్గ ప్రజలే ఆల్రెడీ నిన్ను ఓడించి బుద్ధి చెప్పారు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలన్నింటినీ కూడా ఏ విధంగానేవి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా, అది చేస్తా, వైనాట్ 175 అంటే ఏ రకంగా కొర్రు కాల్చి వాత పెట్టారో ఒకసారి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం, ఆయనతోటి ప్రతి కుటుంబం యొక్క అనుబంధం ఇక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇకనైనా ఇటువంటి వెన్నుపోటు దినోత్సవాలు, ఆపోటు దినోత్సవాలు అని చెప్పనేసి చేయకుండా ప్రజలకి పనికొచ్చే 4 కార్యక్రమాలు, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని నెరవేర్చేటటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలని భరత్ గారికి, ఆయనతో పాటు ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హితవు చెప్తా ఉన్నాం. అలాగే డెవలప్మెంట్కి సంబంధించి జరిగే ఏ కార్యక్రమాన్ని అడ్డుకున్నా సరే పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తూ, మీరు ఇంకా మీకు మనస్సాక్షి అనేది ఉంటే ఈ కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములై ఈ కుప్పాన్ని, కుప్పం నియోజకవర్గ ప్రజల్ని, వాళ్ళ జీవితాలను బాగుపరిచే విధంగా ఉండేదానికి సహకరించి వెళ్ళాలని, సహకరించకపోతే మీకు ప్రజలే మళ్ళీ కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇందులో రాజకీయంగా జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఆయన ప్రమాదంలో హెలికాప్టర్ చనిపోయి బాధాకరంగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పి శవం ఇంకా దానం చేయకముందే సంతకాలు సేకరణ చేసి ఆ రోజు తండ్రి గారికి వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే తల్లి గారు ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉందో ఆమెను తప్పించి ఈయన శాశ్వత
అధ్యక్షునిగా ప్రకటించుకొని తల్లికి వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే చెల్లి షర్మిల గారు ఈయన కోసం నేను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఈయన కోసం అంత కష్టపడి పనిచేసినటువంటి చెల్లిని పూర్తిగా వెన్నుపోటు పొడిచి ఆమెను ఈరోజు ఆమె రోడ్డు మీదకి వచ్చి జగన్ యొక్క దుర్మార్గాన్ని చాటి చెప్పే పరిస్థితి. సొంత బాబాయిని గొడ్డలి పోటు చేసి ఆ రోజు ఎంతో మాయ చేసి ఆ రోజు గుండె నొప్పితో ఆయన చనిపోయాడని చెప్పి చేశారు. ఇది ఒక్కొక్కటే నిజాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ చెల్లెలు సునీతమ్మ ఏమీ తెలియనటువంటి ఆమెను కూడా ఈరోజు మాయ చేసి వాళ్ళు తండ్రి మరణాన్ని కప్పుచ్చి ఈ మామ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి. పూర్తిగా కుటుంబం కానీ ప్రజలు కూడా ఆ రోజు ఈయనకు మాయ మాటలు నమ్మి ఓటేసిన వాళ్ళు ఈరోజు కేవలం 11 సీట్లు అంటే 94 బుద్ధి లేకుండా ఈరోజు ఆయన కూడా ఉన్నటువంటి ఒక్కొక్కరు అనుచరులు వెళ్ళిపోయి ఈయన చేసిన తప్పులన్నీ కూడా అన్ని వాస్తవాలు బయట పెట్టే పరిస్థితిలో మళ్ళీ వచ్చి ఈ విధంగా డ్రామా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అన్ని రకాలుగా ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్టుకు సంబంధించింది కానీ ఇవన్నీ రావాల్సిన దానికి ఇక్కడ రైతుల దగ్గర మేమంతా కూడా వాళ్ళని నచ్చజెప్పి భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సేకరించే దీంట్లో రాజకీయాలు చేసి నిన్న జరిగినటువంటి విషయం మీకు అందరికీ శాంతిపురం మండలంలో వాళ్ళ కుటుంబ వ్యవహారం గురించి చెబుతున్నటువంటి దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేసి ఇక్కడ జరిగే అభివృద్ధికి చాలా అడ్డుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఈరోజు ఎయిర్పోర్టు విషయం కానీ పరిశ్రమలు వచ్చే విషయంలో కానీ ప్రజలందరూ కూడా సహకరించేటప్పుడు ఒకరిద్దరు వైసీపీ నాయకులు ఈ విధంగా అడ్డుపడటం అనేది ఇది ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతో ఉండే మర్యాద కూడా టోటల్గా వెళ్ళిపోయింది ఈరోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లా పిచ్చి పనులు చేయకుండా ఈరోజు ఏమైనా చేతనైతే అభివృద్ధికి సహకరించాలి. మళ్ళీ ఏదైనా ఒకటో రెండో అవకాశాలను యూజ్ చేసుకోవాలి తప్ప పూర్తిగా ఈ విధంగా రాజకీయ సమాధి చేసుకునే పని చేస్తే పుట్టుగతులు ఉండదని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఒకటి వాస్తవం గ్రహించాలి. ఎవరు అవరన్నా కాదన్నా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ద్వారా అయిన వెంటనే ఇచ్చిన హామీలు 70% ఇదివరకు అమలు చేయడం జరిగింది. కాబట్టి కనబడతాము. పెన్షన్ 4,000 పెంచడమే కాకుండా వికలాంగుల పెన్షన్ 6,000 పెంచడమే కాకుండా ఒక రకంగా ఆలోచన చేస్తే ఒకటైతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈ రాష్ట్రాన్ని అమలాకృతం చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చేసిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలు రక్తం తాగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు ప్రజలు మర్చిపోయినాడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన మాయల బతికిన వేషము తిరుగుతున్నాడు. ఏమని ఏదో జగనంతా ప్రజలంతా మర్చిపోయినారు అని చెప్పేసి. కరోనా మళ్ళా కనబడతా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వినబడుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్రంలో. అవునా కదా? డాక్టర్ సుధాకర్ గారిని, ఒక దళిత డాక్టర్ని హింసించి వేధించి చంపిన ఘటన ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారా? అదేవిధంగా నంద్యాలలో ఒక ముస్లిం మైనారిటీ అబ్దుల్ సలాం ఆటో కార్మికుడు, అతను రైల్వేలో దీంట్లో ట్రాక్లో పడేసి ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసే సంగతి మర్చిపోయినారు అనుకుంటున్నారా? అంతేకాదు ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినారు దళిత వాళ్ళకి. అదేవిధంగా దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసే సంగతులు మర్చిపోయినారు అనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసిన ఘటన మర్చిపోయినారు అనుకుంటున్నారా? చెత్తకు పన్నేసిన సంగతిని మర్చిపోయినారు అనుకుంటున్నారా? ఈ అమరావతి రాజధానికి మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి 30,000 ఎకరాలు సాగుతూ ఇంకా 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడేసి మళ్ళా వెన్నుపోటు పరిచిన వ్యక్తి నువ్వు కాదా? కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ దీని గురించి కానీ కనీసం మాట్లాడే హక్కు, నైతిక హక్కు వైసీపీ నాయకులకు ఉండాలా? ఈరోజు తీసుకుంటే ఒక పెన్షనే కాదు, దీపం పథకం, ఆ రోజు దీపం పథకం అమలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు. ఈరోజు సిలిండర్ వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం సిలిండర్ నుంచి ఇవ్వడం కాదు, ఇప్పుడు రెండో వ్యక్తులు కూడా సిలిండర్ ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాదు వచ్చే మాట ప్రకారం
డిఎస్సి మెగా డిఎస్సి వేసి 16,000 పైచీలకు మనకు టీచర్లని నియామకం కోసం మెగా డిఎస్సి పైన కూడా సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు తీసుకుంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు చాలా స్వేచ్ఛగా ఎక్కడి నుంచి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, భయం లేకుండా స్వేచ్ఛగా రోడ్లో తిరుగుతూ ఉన్నారు, సుఖంగా నిద్రపోతూ ఉన్నారు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస పాలనను ఎవరు కూడా ఈ ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు పైకి స్వరచేపలు మాత్రమే ఇప్పుడు కేసులు లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్నీ కూడా ఓటు బయట వస్తూ ఉంది. ఈ ప్రభుత్వము ఎక్కడా కూడా కక్షగా దీంతో ధోరణి పోవడం లే. మొత్తము కూడా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలంతా వెలికి తీసి సాక్ష్యాధారాలతో మొత్తం కూడా బయట కనబడుతుంది. ఇప్పుడు దగ్గరలోని తిమింగళాలన్నీ కూడా జైలుకి పోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది. అవన్నీ కూడా మర్చిపోయి ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వీళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, రోడ్లు ఎవరు కూడా పోలేని పరిస్థితి. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా. ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు, 108 వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అందరూ కూడా రోడ్లు ప్రశాంతంగా అందరూ కూడా సౌకర్యంగా పోతూ ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా? మొత్తం బీసీలను అణగదొక్కిన చరిత్ర వాళ్ళది, ఎస్సీ ఎస్టీలు అణగదొక్కిన చరిత్ర వాళ్ళది, మైనార్టీలు అణగదొక్కిన చరిత్ర వాళ్ళది. కేవలం డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఈ దళిత ఉప ముఖ్యమంత్రిని నిల్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవా కాదా? ఇదే చిత్తూరు జిల్లాలో ఒక దళిత వ్యక్తికి నేనేదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చానని చెప్పేసి అతన్ని నిలబెట్టిన గనుడు నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు. ఎవరు కూడా మర్చిపోలేదండి. ప్రజలు, విజ్ఞానులు, ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుంటే ఆయన ఎవరు బయట తిరిగినంత వరకు మొత్తం వస్తూ ఉంటుంది. అంటే ప్రజలు మీరు మర్చిపోవద్దండి నన్ను. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రజలకు, మీరు నన్ను మర్చిపోవద్దండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు అక్కడ అన్ని చోట్ల కరోనాలో ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు 27 మంది చనిపోయినారు ఇప్పటికే. దయచేసి ఇంకా కూడా మేము అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తాము, మీకేం ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు కళలో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని కూడా మీరు ఊహించాల్సిన అవసరం కూడా లేదు. ఉండే చెట్టు కూడా మీకు ఏది గ్యారెంటీ, అందులో కూడా ఎక్కువ సందేహం లేదు. మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత మీకు ఉండాలి. లోకేష్ బాబు గారి పైన మొత్తం 1000 ఫేక్ అకౌంట్లు అంట. ఈ ఫేక్ అకౌంట్ల పైన మొత్తం ప్రజలంతా కూడా మీ పార్టీలంతా కూడా అర్థమైపోయింది. ప్రజలు ఎవరు కూడా మీ ఫేక్ అకౌంట్ల ద్వారా మీరు దుష్ప్రచారం చేసేంత మాత్రం ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా అసలే లేదు. ఈరోజు రాజధానిలో చూసుకుంటే బయట ప్రాంతంలో నుంచి వచ్చి ఈరోజు వేలాదిగా ఇక్కడ ఉపాధి వాళ్ళు చేసుకుంటా ప్రతిరోజు కలకలలాడుతూ ఉంది. ఈరోజు అమరావతి రాజధాని. ఈరోజు ఇది వాస్తవమా కాదు? నువ్వు పక్కనే ఉన్నావు, లేదంటే పనిచేయి. అక్కడ ఎక్కడ తిరగొద్దు. నువ్వు అమరావతి ప్రాంతానికి రోజు మార్నింగ్ వాక్ చేయమని కొట్టుకుంటా ఉన్నాం మేము. ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన మార్నింగ్ వాక్ చేయాలి అమరావతి. చేస్తే నీ కంటి కనబడుతుంది. నువ్వు ఏం చేసినావు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు. ఆయన అనుభవం అంత వయసు లేదు నీ వయసు. నువ్వేదో దొంగ హామీలు ఇచ్చి ఏదో నాణ్యత చెప్పుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర అపరాధం చేయడానికి సాలకుండా నువ్వు మళ్ళా వచ్చి మాయల బయటలాగా మాయల మాట చెప్పుకుంటూ నువ్వు ఈ చిత్ర వేషధారంతో ఎక్కడ పైన నువ్వే అయింది. ఒక సాగు పైన నువ్వే, ఒక ఎక్కడ పైన నువ్వే ఆయన నువ్వు మోసం చేయి చాలా స్వామి. ఎవరు తర్వాత ఎవరు మార్చలేరు, అవునా కదా? కాబట్టి దయచేసి ఇక్కడ లోకల్ ఉన్న మీడియా వాళ్ళు కూడా మా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఎంతో కుప్పం ప్రాంతంలో కూడా అనేక కంపెనీలు వస్తాం. ఈరోజు ఎవరైతే మేమంతా కూడా పనిచేస్తున్నామో మా గౌరవ ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ గారు కేఎస్ భరత్ గారు కానీ, అదే అన్ని అధ్యక్షులు, అన్ని కమిటీలు, కళా కమిటీ అందరూ కూడా పనిచేస్తున్నాం. విస్తృతమైన అభివృద్ధిని కుప్పం ప్రజలు చూడబోతూ ఉన్నారు. ఎవరు కూడా ఊహించలేని విధంగా కుప్పం ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉండే వైసీపీ కూడా అది పార్టీనే అసలు ఏమయ్యేది గచ్చారు మాకు ఎట్లా పోయింది ఇది పనిచేసే వాళ్ళు ప్రశాంతంగా మమ్మల్ని వదిలేయండి, మేము పనిచేసుకొని పోతూ ఉంటాం. మీకు ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకోండి. ప్రజలు మీకు ప్రకాశం ఇచ్చారు, మీరు రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఇంకా 3 ఏళ్ళు కాలం పాటు ప్రశాంతంగా ఉండండి ఇంట్లో. మన అకౌంట్ మాట్లాడి మేము కూడా ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, ఏమి లేకుండా లవలవలవలు రాసుకుంటాం ఎట్లా. కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించండి. ఈ రోజు నుంచి మేము వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ వచ్చి కుప్పం ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పైన మార్గం చేయాలి.
అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తే చాలా బాగుంటుందనేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.